వర్గంలో అంటే ఈ మున్సిపాలిటీలో చైర్మన్గా ఉండి మరి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు వచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియజేయాలని ఆలోచనతో మరి ఇప్పుడు ఈ పెద్ద మున్సిపాలిటీ ఇంతకుముందేమో గట్కేసారి ఎన్ఎంసీ గారు ఒకటే కలుస్తూ ఉండే, ఇప్పుడు పక్క ఊర్లో కలిపి పెద్ద మున్సిపాలిటీ అయింది. ఈరోజు మీ సోషల్ హెల్ప్ ఏదైతే గ్రూపులు ఉన్నాయో డాక్రా గ్రూపులు, అంటే డాక్రా గ్రూపులే కదా ఇవి, ఆ డాక్రా గ్రూప్స్కు దాదాపు 1,65,00,000 రూపాయలు 96 లక్షల రూపాయలు మీకు 196 మందికి రావడం జరిగింది. దానితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతంలో ఉన్నటువంటి చాలా సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్తా ఉన్నాడు. ఇప్పుడే నాకు పక్కకు రెడ్డి సాబ్, మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరాలంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సమస్యలు తీరుతూ ఉన్నాయి. ఈ గట్కేసర్ మున్సిపాలిటీలో మనకు 100 పడకల హాస్పిటల్ గత ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ మరి ఉత్త కాగితాలు ఇచ్చిపోయింది, కొండపురంలో స్థలం ఇచ్చింది, దాన్ని ఇప్పటి వరకు కూడా కాలేదు. మరి గౌరవ ముఖ్యమంత్రిని మేము కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి మీ మేయర్ గారు, అదేవిధంగా మీ చైర్మన్ గారు, అదేవిధంగా చెన్నయ్య యాదవ్ గారు రోజు ఎంబడబడతా ఉన్నారు. దాంతోపాటు పక్కనే గురుకుల పాఠశాల ఉంది, దాన్ని కూడా మనము 1,50,00,000 రూపాయలతో దాన్ని పాపం పెద్ద అయిన సూర్యన్న స్లాబ్ వేసి పెట్టినది అట్లనే ఉన్నది, దాన్ని కూడా కేటాయించడం జరిగింది. మరి ఆ పని కూడా అవుతూ ఉంది. మీకు కూడా ఏవైతే హెల్త్ క్యాంప్ కానీ మరి మీ చైర్మన్ గారు, మీ కమిషనర్ గారు, మీ సిబ్బంది కూడా చాలా చక్కగా కష్టపడి ఏదైతే ప్రభుత్వం చేస్తూ ఉందో, ఈ 9 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. సంవత్సరంలోనే మా సోదరి మనులు పాపం అమ్మగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, లేకపోతే యాదగిరిగుట్టకు పోవాలన్నా, లేకపోతే శ్రీశైలం పోవాలన్నా, ఎక్కడ పోయినా ఆర్టీసీ బస్సులో బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. దానితో పాటు అమ్మ మీ అందరికి కూడా 500కే గ్యాస్ సిలిండర్ కూడా స్టార్ట్ అయింది. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది. ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి, కానీ మనకు అదే విధంగా 4 సంవత్సరాల టైం కూడా ఉంది. మిగతా కూడా అన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. మరి దాన్ని చేసుకుంటూ ముందుకు పోవాలి. మన ప్రభుత్వం చేస్తున్నటువంటి, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 16 గంటలు